హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం మనకు వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందున్నాను. అండ్ ఈరోజు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా మనకి ఎస్ఏపి మార్కెట్ ఎలా ఉంది, అలాగే ఎక్కడెక్కడ మనకి జాబ్స్ ఉంటాయి, అలాగే బల్క్లో మనకి హైరింగ్ అనేది ఏ కంపెనీస్ మనకి చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మరిన్ని మంచి మంచి కంటెంట్తో మనం వీడియోస్ని తయారు చేయబోతున్నాం. కాబట్టి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎస్ఏపిలో మనకి జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్. మనకి ఎస్ఏపిలో జాబ్ మార్కెట్ లాస్ట్ మంత్ అంటే మనకి ఇప్పుడు ఇది ఏప్రిల్, ఆ తర్వాత దానికి ముందున్నది మార్చ్ మంత్, ఆల్మోస్ట్ దాదాపు ఇండియా వైడ్ మనకి చూసుకున్నట్లయితే 5,000 జాబ్స్ అనేవి పడ్డాయని చెప్పి మార్కెట్లో మనకి తెలుస్తుంది అనమాట. 5,000 జాబ్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఫంక్షనల్ టెక్నికల్ మాడ్యూల్స్ ఇండియా వైడ్ మనకి చూసుకున్నట్లయితే. అండ్ మనం కంపేరింగ్ టు పాస్ట్ మనం చూసుకున్నట్లయితే 2025లో జాబ్ మార్కెట్ అనేది చాలా బాగుంది ఎస్ఏపి సంబంధించి. అలాగే మనకి ఎస్ఏపి జాబ్స్ అనేవి ఎక్కడ ఏ కంపెనీస్ మనకి బాగా జాబ్ మార్కెట్ ఎక్కువ అంటే బల్క్ లో రిక్రూట్మెంట్ చేసుకుంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫోసిస్ అనేది మనకి మాస్ రిక్రూటింగ్ అంటే ఎస్ఏపికి సంబంధించి బల్క్ లో మనకి ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటుంది. ఈ ఇన్ఫోసిస్ ఎక్కువగా ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్స్ ని రీసెంట్ గా మనకి ఎక్కువగా బల్క్ లో రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే టీసీఎస్ ఎంఎంఎస్డి వాళ్ళని ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. అలాగే ఎఫ్ఎస్సిఓ వాళ్ళని కూడా. మనకి ఎక్కువగా రిక్రూట్ చేసుకునేవి కంపెనీస్ చెప్తున్నా నేను. మనకి బల్క్ లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ అంటే ఎప్పుడు మనకి కంటిన్యూస్ గా ఎస్ఏపి కన్సల్టెంట్స్ రిక్రూట్మెంట్ చేసుకునే మనం చూసుకున్నట్లయితే నేను ఫంక్షనల్ మాడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ కంపెనీ వచ్చేటప్పటికి మనకి ఇన్ఫోసిస్ నుంచి ఎక్కువ మనకి జాబ్ మార్కెట్ ఎస్ఏపి ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి టీసీఎస్ నుంచి ఎక్కువ ఉంది. అలాగే యాష్ టెక్నాలజీస్ నుంచి ఉంది. అలాగే మనకి ఎన్డిటి డేటా ఈ కంపెనీ నుంచి మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే మీకు బిగ్ 4 ఫర్మ్స్ లో పీడబ్ల్యూసీ నుంచి, అలాగే డిలైట్ నుంచి, అలాగే కేపీఎంజీ నుంచి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి మార్కెట్లో కనబడుతున్నాయి. అంటే ఎక్కువ ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఏ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి అనే క్వశ్చన్ మనకి చూసుకున్నట్లయితే కంపల్సరీగా మనకి అసెంచర్ కూడా మంచి ప్లేస్లో ఉందండి. కాబట్టి ఈ కంపెనీస్కి మీరు ఏం చేయాలంటే జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటే మీరు కనుక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ అంటే ఎఫ్ఐసిఓకి ఎక్కువగా 4.5 ఇయర్స్ నుంచి లేదా 4 నుంచి 10 ఇయర్స్ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్ని కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది మనం చూసుకుంటే డెఫినెట్గా మనకి పడుతూ ఉంటాయి. అలాగే ఎంఎం వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎంఎం బల్క్లో రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంది. ఎంఎం కూడా చాలా ఎక్కువ ఉంది ఎఫ్ఐసిఓ కన్నా. ఈ ఎంఎంఏ మనకి ఎక్కువ కనపడుతుంది మార్కెట్లో. దీనికి అంతకు ముందు కన్నా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ మనకి ఎంఎం వేకెన్సీస్ అనేవి కనబడుతున్నాయి. 2 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ జరిగిన 3 మంత్స్లో ఈ అనాలిసిస్ నేను ఎలా చేశాను అంటే కంప్లీట్గా దీనికి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, జాబ్ పోర్టల్స్ ఇవన్నిటిని మనం గ్యాదర్ చేసుకొని ఈ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 3 మంత్స్లో మనకి ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగిందనమాట. మనకి దగ్గర మనకి హైదరాబాద్, అలాగే మనకి బెంగళూరు లొకేషన్, అలాగే పూణే, ముంబై, నోయిడా, ఢిల్లీ ఈ లొకేషన్స్లో మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా మనకి రిక్రూట్ చేసుకుంది ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్ నుంచి మనకి ఎస్ఏపిలో ఎక్కువ జాబ్స్ అనేవి మనకి ఉన్నాయి. వెంటనే ఈ జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి ఏమేమంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, అలాగే పీడబ్ల్యూసీ, డిలైట్, అలాగే మనకి కేపీఎంజీ ఈ జాబ్ పోర్టల్లో అలాగే ఎన్డిటి డేటా ఇందులో నుంచి, అలాగే యాష్ టెక్నాలజీస్ మర్చిపోయాను నేను. యాష్ టెక్నాలజీస్ నుంచి కూడా మన స్టూడెంట్స్ చాలామంది సెలెక్షన్ అవుతూ వచ్చారు. పీడబ్ల్యూసీ, యాష్ టెక్నాలజీస్,
TCS నుంచి చాలా మంది రిక్రూట్ అవుతూ వస్తున్నారు. అండ్ ఎప్పుడు చూసినా వీటిలో నుంచి మనకి ఆఫర్ లెటర్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి, లేట్ చేయకండి. మార్కెట్ కంపేరింగ్ టు పాస్ట్ సో బాగానే ఉంది. అండ్ మనకి ఐటీ కూడా మనకి బాగానే కంపేరింగ్ టు పాస్ట్ ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ కూడా ఉంది. దీనికి సంబంధించి నేను ఈరోజు మన వాట్సాప్ గ్రూప్ పెట్టామంది. దాంట్లో SAP అప్డేట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. మన జాబ్ ఎంప్లాయ్మెంట్ ఐటీ పరంగా 2022 నుంచి 2025 వరకు ఎలా ఉంది, మన జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్ రేట్ బట్టి మన ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ని కూడా మీకు ఈరోజు నేను వాట్సాప్ చాట్లో ఇస్తున్నాను. ఎవరైనా సరే SAPకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఫ్రీ మెటీరియల్స్ కానీ కావాలి అనుకుంటే నేను కింద చాట్లో నేను లింక్ ఇస్తున్నాను. ఆ చాట్లోనికి వెళ్ళి వెంటనే జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ SAP మెటీరియల్స్, అలాగే SAPకి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే మోటివేషను, కొటేషన్స్, ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషను మీకు, అలాగే రియల్ టైం వీడియోస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం. కాబట్టి వెంటనే కింద ఇచ్చిన చాట్లో మీరు లింక్లో జాయిన్ అయితే నెంబర్ ఆఫ్ మీకు వీడియోస్ మెటీరియల్స్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. అలాగే జాబ్ అప్డేట్స్ కూడా పెడుతున్నాము. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అందరికీ ఫ్రీగా ఇద్దాము ఇవి. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే జాబ్ మార్కెట్ కంపేరింగ్ టు పాస్ట్ ఐటీలో 9% ఇంక్రీజ్ అయిందంట. కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు నేను కలర్ఫుల్ డయాగ్రామ్తో రెడీ చేశాను. ఈ డయాగ్రామ్ మీకు చార్ట్లో షేర్ చేస్తున్నాను. ఐటీలో మార్కెట్ ఐటీ మార్కెట్ ఎలా ఉంది 2025లో లాస్ట్ 3 monthsలో ఎలా ఉంది అన్న దాని గురించి, అలాగే లాస్ట్ 3 yearsలో ఎలా ఉన్న దాని గురించి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ నేను చార్ట్లో పెడతాను, చూసుకోండి. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాన్ SK సైనింగ్ ఆఫ్.